పరిస్థితి. భద్రాచలంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా గిరిజన విద్య, వైద్యం, వ్యవసాయ, చిన్న పరిశ్రమలు, యువతకు శిక్షణలు, భాష, సంస్కృతి తదితర అంశాలపై ఐటీడీఏ చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు కోయ భాషలో చెప్పిన పిఓ రాహుల్. మన ఆదివాసీ అందోళన అన్నింటా ముందే మందవాళ్ళు, అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ అందవాళ్ళు. ಇಂಜೋರ್ ಐಟಿಡಿಯತೆ ಕೃಷಿ ಸುಂಕನಂ ಅಸ್ಕೆಗೆ ಒಂದು ಏಳು ಗಡಿಸಾಯತ್ತ ఈ సంవత్సరతే మమ్మ తుంగ సాయమందని పనుల గురించి కెచ్చన గిరిజనాభివృద్ధి శాఖతే ముఖ్యమైనది విద్య. ఐటీడీఏతే బడింగన్ కాలేజీనే 25,000 మంది పేగిరి పేగడలో మిన గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసీ పిల్లలకు ఒక బట్టి తీసి చదవకుండా అర్థంగా సొంతంగా అర్థం తుంగి చదవనాటు చేస్తానని ప్రామిస్తుందనా. అంకెడే ప్రాథమిక పడింగినే మన పిల్లకు ఇంగ్లీష్ తిరియన చదవనా, లెక్కల్లో ప్లస్ మైనస్ సొంతంగా ఆల్సి తుంగన. ఉద్దీపకం పుస్తకం దత్తం. ఉద్దీపకం అంటే వెలిగించినది. మన ఆదివాసీ పిల్లలందరికీ కూడా లోపల ఫైల్ ముందు నుంచే ఉంటుంది. దానిని మేము జస్ట్ ఉద్దీపకంతో వెలిగిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పేసి ఉద్దీపకం పుస్తకం తీసుకుని వచ్చాము. ఈ ఉద్దీపకం పుస్తకం వల్ల 92% పిల్లకు ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ సంవత్సరతే 14 మంది పిల్లకు ప్రాథమిక బడింగినే కొత్తగా జాయిన్ అవుతారు. సో ఈ సక్సెస్ వలన ఉద్దీపకం 2 ఈ సంవత్సరతే లాంచ్ తుంగన, అది కూడా సాయతుంగత. గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసీ పిల్లకు పాత కోర్టు బాధవాళ్ళు అది పేద సాధిస్తువాళ్ళు దాని చెంక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ తుంగిస్తామని మాటిచ్చాను. దాని చెంక 141 బడింగన్ కాలేజీ 6 కెరీర్ గైడెన్స్ స్టార్ట్స్ వర్క్. మన మండల స్థాయి అధికారి మందాన్ ఈ బడింగన్ అంచి వాళ్ళు వేల కష్టపడుతారో, వేల ఉద్యోగం తుచికితురో పిల్లంకితో ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సాయం అందే ఎంచి రాష్ట్ర మందాన్ని అన్ని గిరిజన పాఠశాల కాలేజీలో వాటాటి ఇంజోరే ఆర్డర్ ఇస్తా. ఇది చాలా మంచి సంతోషకరమైన విషయము. 10వ తరగతి రిజల్ట్స్ లో మన ఆశ్రమ పడింగినే 94% పాస్ అవుతాం. మన గురుకుల పడింగిలో 97% పాస్ అవుతాం. మన అంగంపాలెం పేగిడి 578 మార్కులు వద్దాం. ఇది రాష్ట్రం అంతటి అన్ని గిరిజన పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ మార్క్. ఆట చెంగ కూడా నేను ప్రామిస్తుందా 25 లక్షలతో 2 స్పోర్ట్స్ పడింగినే అంతర్జాతీయ స్థాయిలో ఆట పరికరా ఇస్తాం. 5 కొత్త ఆట హాకీ, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ 25 పడింగిన్ మొదటిసారి ఇస్తాం. లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో ఐటీడీఏ భద్రాచలం ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మన దుమ్ముగూడెం అబ్బాయి దుమ్ముగూడెం పేగిలో మోడెం వంశీ ఐటీడీఏ ఆర్థిక సాయం ఉంటే ఒక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో 2 గోల్డ్ మెడల్ సాధిస్తే ఇది మనందరికీ గర్వకారమైన విషయము. సో ఆదివాసీ పిల్లోర్ అందులో పెరబెరకు స్థాయికి ఆదివాసి దానికి తల్లే తప్పే స్థాయి చదివేసువా. హెల్త్ విషయంలో మారుమూల ప్రాంతం అంతాని నాకింకి ఆరోగ్యం సరిగ్గా ఇల్లవారి చెక్క 4 మొబైల్ మెడికల్ వ్యాన్స్ ఉడ్డన డెంగ్యూ, మలేరియా మొదలైన జబ్బు వాడకుండా చర్య పొందుతా. తర్వాత ఆదివాసీలు చిన్న చిన్న పరిశ్రమ వాటి ఒక సొంతంగా కాల్గి నిలబడ్డ నాటు ఐటీడీఏ చర్యలు పొందుతా. మన కొండారెడ్డి నాడు భూపతులు, అక్కడున్న వడ్డేలు, అక్కడున్న అర్థబిడ్డలు అందరితో డిస్కషన్ చేసుకొని ఒక అద్భుతమైన చరిత్రతో మేము ముందుకు వస్తాము. సెప్టెంబర్ లో ఒక మంచి ప్రోగ్రామ్ తో ఆ బుక్ కూడా లాంచ్ చేస్తాము. చివరగా ఆదివాసీలందరి కొరకు ఐటీడీఏ ఎప్పటికీ ఉంటుంది. ఆదివాసీల అభివృద్ధి కొరకు ఐటీడీఏ. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.